ముందే చెప్పేస్తున్నా, చాచా చీచి అనేవాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసుకోండి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే మామూలుగా ఉండదు. మరి ఇవి 2 రోజులకు ఒకసారి ఈ చెట్టు మీద అట్టలట్టలుగా వచ్చేస్తున్నాయి. ఇవి కూడా వీడియో తీసి పెట్టాలా అనుకుంటారేమో. నేచురల్ గా వీటిని నివారించే మార్గం మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మనం చూస్తున్నది మునగ చెట్టు. ఇలా చేస్తేనన్నా పోతాయేమోనని సెగ చూపిస్తూ ఉంటే అక్కడే ఉన్నాయి అవి. ఇవి డే టైమ్ లో ఫుల్ జర్నీ చేసి పైకి వెళ్లి పైన ఆకులు మొత్తం తినేసి వస్తాయి. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇలా చెట్టు మొదట్లో కనిపిస్తాయి అన్నమాట. వీటిని ఇలాగే వదిలేసామంటే అలా ప్రయాణిస్తూ మన ఇంట్లో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా వచ్చిన పురుగులకి పొరపాటుగా మనం గాని తగిలామంటే ఆ రోజంతా ఇంకా మనకి జిల్జిల్జిగా. పురుగులు చూస్తుంటే కంపరంగా ఉందని నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ముందే చెప్పేస్తున్నా, చాచా చీచి అనేవాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసుకోండి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే మామూలుగా ఉండదు. మరి ఇవి 2 రోజులకు ఒకసారి ఈ చెట్టు మీద అట్టలట్టలుగా వచ్చేస్తున్నాయి. ఇవి కూడా వీడియో తీసి పెట్టాలా అనుకుంటారేమో. నేచురల్ గా వీటిని నివారించే మార్గం మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. మనం చూస్తున్నది మునగ చెట్టు. ఇలా చేస్తేనన్నా పోతాయేమోనని సెగ చూపిస్తూ ఉంటే అక్కడే ఉన్నాయి అవి. ఇవి డే టైమ్ లో ఫుల్ జర్నీ చేసి పైకి వెళ్లి పైన ఆకులు మొత్తం తినేసి వస్తాయి. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇలా చెట్టు మొదట్లో కనిపిస్తాయి అన్నమాట. వీటిని ఇలాగే వదిలేసామంటే అలా ప్రయాణిస్తూ మన ఇంట్లో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలా వచ్చిన పురుగులకి పొరపాటుగా మనం గాని తగిలామంటే ఆ రోజంతా ఇంకా మనకి జిల్జిల్జిగా. పురుగులు చూస్తుంటే కంపరంగా ఉందని నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి.